105 రోజుల పాటు ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన బిగ్ బాస్ తెలుగు 9కి ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ విజేతగా పవన్ కళ్యాణ్ పడాలా అలియాస్ సోల్జర్ కళ్యాణ్ నిలిచాడు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్లో ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం పవన్ కళ్యాణ్ విజయం సాధించగా కన్నడ నటి తనూజ రన్నరప్ గా నిలిచింది. అయితే బిగ్ బాస్ విజేతగా పవన్ కళ్యాణ్ ఎంత మొత్తం అందుకున్నాడు? చివరికి ఎంత మిగిలింది? ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం. బిగ్ బాస్ తెలుగు 9లో విజేతకు టైటిల్ ట్రోఫీతో పాటు ప్రైజ్ మనీ కింద 50 లక్షల రూపాయలు, మారుతి సుజుకి విక్టోరియస్ కార్ను బహుమతిగా అందిస్తామని నాగార్జున గతంలోనే ప్రకటించారు. అయితే బిగ్ బాస్ ఫైనల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సంజన, ఇమాన్యుయల్ ఎలిమినేట్ అయ్యాక టాప్ 3లో తనూజ పుట్టస్వామి, పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్ నిలిచారు. వీరిలో ఒకరిని ఎలిమినేట్ చేయాలని, లేదంటే బ్రీఫ్ కేసులో ఉన్న అమౌంట్ ఇచ్చి బయటకు తీసుకురావాలని మాస్ మహారాజా రవితేజకు టాస్క్ ఇచ్చారు నాగార్జున. దాంతో బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన రవితేజ పవన్ కళ్యాణ్ తనూజాలను తీసుకొని యాక్టివిటీ రూమ్ కి వచ్చారు. బిగ్ బాస్ నుంచి టాప్ 3లో ఒకరు బయటకు రావాల్సిన సమయం వచ్చిందని, అయితే సిల్వర్ కలర్ బ్రీఫ్ కేసులో 10 లక్షల రూపాయలు ఉన్నాయని నాగార్జున చెప్పారు. అది తీసుకొని బయటకు వచ్చేయొచ్చని ఆఫర్ ఇచ్చారు. అయితే ముగ్గురులో ఏ ఒక్కరూ ఒప్పుకోకపోవడంతో నాగార్జున ఆ మొత్తాన్ని 15 లక్షల రూపాయలకు పెంచారు. దాంతో ముగ్గురు ఆలోచనలో పడ్డారు. అయితే పవన్ కాస్త టెంప్ట్ అవ్వడంతో అతని తల్లిదండ్రులతో మాట్లాడించారు నాగార్జున. నువ్వే నిర్ణయం తీసుకున్నా మాకు ఓకే అని పవన్ తల్లిదండ్రులు చెప్పడంతో ఇక తప్పని పరిస్థితుల్లో బిగ్ బాస్ ఇచ్చిన 15 లక్షల రూపాయల బ్రీఫ్ కేస్ తీసుకోవడానికి డిమాన్ పవన్ ఓకే చెప్పాడు. దాంతో సెకండ్ రన్నర్ గా బిగ్ బాస్ ను వీడాడు పవన్. అంతేకాదు, అతని అదృష్టం కూడా బాగుందని చెప్పాలి. ఒకవేళ ఈ ఆఫర్ కు అంగీకరించకుండా ఉంటే ఓటింగ్ ప్రకారం పవన్ ఎలిమినేట్ అయ్యేవాడు. దాంతో ఖాళీ చేతులతో హౌస్ ను వీడాల్సి వచ్చేది. మంచి నిర్ణయం తీసుకున్నావని వేదిక మీద నాగార్జున, రవితేజలు పవన్ ను ప్రశంసించారు. ఇక చివరికి పవన్ కళ్యాణ్, తనూజాలు రేస్ లో మిగలగా నాగార్జున గోల్డ్ కలర్ బ్రీఫ్ కేసుతో హౌస్ లోకి వెళ్లారు. బిగ్ బాస్ నీకు 20 లక్షల రూపాయల ఆఫర్ ఇచ్చారని, ఇది తీసుకొని ఒకరు బయటకు వచ్చేయొచ్చని చెప్పారు నాగ్. అయితే దానికి పవన్ కళ్యాణ్, తనూజాలు నో చెప్పారు. దాంతో నరాలు తెగే ఉత్కంఠ మధ్య బిగ్ బాస్ తెలుగు 9 విజేతగా పవన్ కళ్యాణ్ గెలిచినట్లు నాగార్జున అనౌన్స్ చేయడంతో తనూజ బాగా ఎమోషనల్ అయింది. బిగ్ బాస్ తెలుగు 9 విజేతగా నిలిచిన పవన్ కళ్యాణ్ కు మొత్తం ప్రైజ్ మనీలో డిమోన్ పవన్ 15 లక్షల రూపాయలు పట్టుకెళ్లగా మిగిలిన 35 లక్షల రూపాయలను బహుమతిగా అందజేశారు. అలాగే విక్టోరియస్ కార్ను, అలాగే బిగ్ బాస్ విజేతకు రోఫ్ సంస్థ 5 లక్షల రూపాయలను నజరానగా అందించింది. దాంతో విజేతగా దాదాపు 60 లక్షల రూపాయల వరకు పవన్ కళ్యాణ్ అందుకున్నాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో దాదాపు 15 వారాల పాటు ఉన్నందుకు గాను రోజుకు 10,000 రూపాయల చొప్పున వారానికి 70,000 రూపాయలు, అంటే 10.5 లక్షల రూపాయలను పారితోషికం కింద అందుకున్నాడు. దాంతో రెమ్యునరేషన్ తో పాటు ప్రైజ్ మనీ, ట్రోఫీతో పాటు మొత్తంగా బిగ్ బాస్ లో ఉన్నందుకు గాను పడాల పవన్ కళ్యాణ్ 70 లక్షల రూపాయలకు పైగా సంపాదించాడు.